హాయ్ హలో హలో, నమస్తే వెల్కమ్ నమస్తే. బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. సగ్గుబియ్యం సేమియాని మీకు టేస్ట్గా ఎలా తయారు చేయాలనేది మీకు నేను మన ఛానల్లో అయితే ఈరోజు చూసుకుందామండి. దానికోసం ఒక అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. దాన్ని లైట్గా వేయించిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటానండి. సగ్గుబియ్యాన్ని సపరేట్గా ఒక ఇదిగోండి గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. కప్పు బెల్లం తీసుకొని కొంచెం కరిగే వరకు దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వడగొట్టుకుంటారండి. దాన్నైతే అట్లా కరిగించి వడగొట్టుకుంటాను. ఇప్పుడైతే ఇంకొక కుక్కర్ తీసుకొని కుక్కర్ కానీ ఏ పాత్రలో మీరు సేమియా చేయాలనుకున్నారో ఆ పాత్ర తీసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకే నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు ఈ 3 కూడా దోరగా వేయించుకోండి. మాడకుండా అయితే వేయించుకోవాలి మీరు. మాడకుండా అయితే సేమియాని ఈ విధంగా వేయించుకొని మీరైతే పక్కన పెట్టుకోండి. సేమియా సగ్గుబియ్యం వేసి సేమియా కాయటం చాలా బాగుంటుందండి. సగ్గుబియ్యం వేస్తే మామూలు సేమియా కంటే కూడా సగ్గుబియ్యం వేసి చేసుకున్న సేమియా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఈ విధంగా మీరు ఏదైనా పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇట్లా ఈ విధంగా చేసుకున్నారంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ట్రస్ట్ మీ నిజంగా నేను ఎలా చేస్తానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అదే పద్ధతిలో మీరైతే సేమియాని అయితే తయారు చేసుకోండి. నేను చేసే పద్ధతి ఇది. నా నా ఐడియా ప్రకారం నా సొంతగా నేను చేసుకున్నదండి ఈ సగ్గుబియ్యం సేమియా. ఒకసారి అయితే చూసి ఆ విధంగా మీరు కూడా చేసుకోండి. ఇప్పుడైతే అన్నీ మనం బాదం పప్పులు, కిస్మిస్లు అన్నీ వేయించుకున్న జీడిపప్పులు పక్కన పెట్టేసుకుని అదే దాంట్లో మనం ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదిగోండి మనం సేమియా ఇదైతే వేయించిన సేమియాని ఆల్రెడీ వేయించిన సేమియా ఇప్పుడు మార్కెట్లో అమ్ముతారు. నేను అటువంటి సేమియాని తీసుకొని మళ్ళీ ఒక్కసారి వేయించుకుంటానండి నేను. ఈ విధంగా అయితే సగ్గుబియ్యాన్ని సేమియాని అయితే వేయించుకుంటున్నాను. సగ్గుబియ్యం ఆల్రెడీ మనం ఉడకబెట్టి పక్కనైతే పెట్టుకున్నామండి. అది కూడా సగ్గుబియ్యాన్ని కూడా లైట్గా వేయిస్తేనే మంచి టేస్ట్ అయితే మీకు ఉంటుంది పాయసం. ఈ సగ్గుబియ్యం పాయసం చాలా 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 బాగుంటుందండి. ఒకసారి అయితే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా అయితే నాది వస్తుందండి. ముందు మీరు చూసి వదిలేయకుండా ఫస్ట్ కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం లైట్గా వేస్తున్నామండి. ఆల్రెడీ మనం వేగిన దాన్ని మనం లైట్గా వేయించుకొని మిల్క్ పోసుకుంటున్నానండి. నేనైతే మాత్రం 30 లీటర్ వరకు మిల్క్ అయితే పోసుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మన ఉడికి అంత ఏళ్ళటికి ఎవాపరేట్ అయిపోతాయి కదా మిల్క్. అందువల్ల నేనైతే 30 లీటర్ పాలల్లో ఇంకో పావు పోసి లీటర్ చేశానండి. లీటర్ చేసేసి ఈ విధంగా అయితే మనం సేమియాని పాలల్లోనైతే ఉడకపెడతాం అనమాట. ఈ విధంగా ఉడకబెట్టండి. కొంచెం వాటర్ కూడా పోసాను నేను చూస్తారు కదా. ముప్పావుకి పావు పోసాను. మొత్తం లీటర్ అయింది కదా మీకు. ఇదిగోండి ఇప్పుడైతే మనం సేమియాని బాగా ఉడకపెట్టుకుందామండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయి ఉందండి. ఈ సేమియాని మనం పాలల్లోనే ఉడకబెట్టుకుంటే అప్పుడే మీకు టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మొదట మనం ఏం చేద్దామంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదా దాన్ని కొంచెం అయితే మీరు వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు నేను చిన్న ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారండి. ఆ ప్యాకెట్ అయితే వేసేసానండి. దీంట్లో స్వీట్ ఉంటుందండి. స్వీట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇది వేయటం వల్ల మీకు అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఒక కప్పు తినాలి అనుకున్న వాళ్ళు ఒక 3-4 కప్పులు అయితే తింటారండి. అంత బాగుంటుంది. అందరూ ఇష్టపడి అయితే తింటారు. ఈ విధంగా అయితే మీరు తప్పకుండా నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేసినట్లయితే మీకు తెలియదు ఎట్లా గాయాలో. ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇలాచి పౌడర్ కూడా కొంచెం వేసుకుందామండి. మనం మిల్క్ మేడ్ వేసాం కొంచెం మొత్తం వేసామండి. ప్యాకెట్ అంతా చిన్న ప్యాకెట్ అది ఒక 200 గ్రామ్స్ అలా ఉంటుంది అది. ఆ ప్యాకెట్ మొత్తం అయితే నేను వేసేసాను. ఇలాచీ పౌడర్ కూడా చక్కగా వేసేసి ఈ విధంగా మనం సేమియాని అయితే బాగా ఉడకబెట్టుకుంటున్నాం మనం. మిల్క్ మేడ్లో స్వీట్ ఉంటుందండి. దరిదాపులు మీకు ఈ స్వీటు మనం వేసిన ఒక కప్పు బెల్లము మనకి ఈ లీటర్ పాలకి సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సగ్గుబియ్యం సేమియా ఉడికిన తర్వాత ఉడికిన సగ్గుబియ్యాన్ని తీసుకొచ్చి మనం వేయించి ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం అండి మొత్తం. ఇప్పుడు రెండింటిని కలిపి ఉడకబెట్టుకోండి. చూస్తారు కదా, చూస్తే ఎమ్మీగా ఉంది కదా మీకు. చాలా బాగుంటుందండి ఈ పాయసం. సగ్గుబియ్యం సేమియా పాయసం. ఇట్లా రెండింటిని పాలల్లో కలిపి ఈ విధంగా అయితే ఉడకపెట్టుకోండి. కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి రెండు కలిపి. మనం ఆల్రెడీ ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తామండి. ఇంకా బెల్లం అయితే మనం యాడ్ చేయలేదు. బెల్లం వేసి మనం పాలల్లో ఉడకబెట్టినట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల నేనైతే అలా వేయలేదు. నేను వాడేది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఈ విరగదు అని నాకు తెలుసు. అయినా కూడా మీరు ఒకలా ఆర్గానిక్ బెల్లం మీరు వాడలేదనుకోండి ఇరిగిపోతుంది. అందుకని మీకు చూపించడానికి నేను
నేను అలా వేయట్లేదండి. మంచి బెల్లం వాడుకుంటుంటే ఇరగదండి. ఒకవేళ ఇరిగిపోతే ఎందుకు వచ్చిందని చెప్పేసి నేనైతే ఈ విధంగా చూసారు కదా, మనకంతా ఉడికిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యము సేమియా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచుకున్నట్లయితే చల్లబడినవండి. ఒక 2 మినిట్స్ స్టవ్ తీసి ఉంచండి. స్టవ్ తీసి ఉంచిన తర్వాత మనం కరగపెట్టుకున్న బెల్లం ఉంది కదా కప్పు, అవి కూడా పోసేసేయండి. చూసారు కదా, ఇప్పుడు స్వీటీగా అబ్బా చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనకు స్వీట్ చక్కగా సరిపోతుంది. మనం వేసిన మిల్క్ మేడ్కి దేనికి పర్ఫెక్ట్గా అయితే మనకి స్వీట్ అయితే సరిపోతుంది. చూస్తారు కదా, ఇప్పుడైతే ఒక్కసారి మనం అలా కలుపుకోండి. మనం స్టవ్ అయితే ఆల్రెడీ తీస్తామండి. ఒకసారి మీరు స్వీట్ చూసుకోండి, చక్కగా సరిపోతుంది. లేదు సరిపోలేదంటే కొంచెం షుగర్ కానీ ఏమన్నా వేసుకున్నా సరిపోతుంది. కానీ మీకు ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన కొలత అయితే మాత్రం, నేను చెప్పిన కొలత ప్రకారం వేసుకుంటే ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ కూడా ఇప్పుడు దాని మీద అయితే గార్నిష్ అయితే చేసుకుందామండి. కొంచెం కుంకుమ పువ్వు మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని కూడా అయితే గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే మీకు రెడీ చేసి చూపించానండి. మీరు ఈ విధంగా చేసుకున్నారనుకోండి, అద్భుతంగా ఉంటుందండి. ఇష్టంగా అయితే అందరూ తింటారు. మీకు గెస్ట్లు అయితే వావ్ అని తింటారండి. ఇదిగోండి, ఇప్పుడు దాని మీద కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. 2 ఆర్ 3 అంతేనండి. సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.